ఆత్మీయులైన మీ అందరికీ 2026 నూతన ఆంగ్ల సంవత్సర హార్దిక శుభాకాంక్షలు. నేను మీ ప్రపంచ రికార్డుల గ్రహీత కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్. నా తరఫున నా శ్రీమతి చింతల కరుణ, మా కుటుంబ సభ్యులందరి తరఫున మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నిజానికి న్యూ ఇయర్ అంటే ఒక కొత్త ఆశయం, ఆశ. న్యూ ఇయర్ అంటే ఒక కొత్త సంకల్పం, దాని యొక్క ఆచరణ. న్యూ ఇయర్ అంటే మన జీవితంలో ఇప్పటి వరకు గత సంవత్సరం సాధించినటువంటి ఒక విజయాలు, మంచి పనులు, వాటిని బేరీజు వేసుకొని టు గో అహెడ్. ఎలా? విత్ డబుల్డ్ స్పిరిట్, విత్ డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్ అండ్ విత్ డీసెన్సీ. ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలిసినట్టుగా నూతన సంవత్సరం అంటే చైత్ర శుద్ధ పాడ్యమి. అది ఏదో కాదు, వసంత ఋతువు. వేదాల్లో కూడా మన సనాతన ధర్మ నూతన సంవత్సరం వసంత ఋతువే. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజే, ఆనాడే నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం. ఇప్పుడు నా ఉద్దేశంలో కొత్త సంవత్సరానికి మనము స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ శుభవేళ మనకు కావాల్సింది ఏమిటంటే పాజిటివ్ వైబ్స్. ఎప్పుడు ఎవరైనా ఏ పని చేసినా ఇట్ షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ స్ట్రీమ్ ఆఫ్ వేవ్స్, పాజిటివ్. అందుకనే మన ఈ సంవత్సరంలో తొలతొలతగా మనకు కావాల్సింది ఏంటి? పాజిటివిటీ. నెగిటివిటీకి గుడ్ బై. అలాగే మనకు పోయిన సంవత్సరం ఏదైనా చిన్న లోపం ఉంటే దాన్ని సవరించుకొని టు ఫిల్ ఇట్ అప్ అండ్ టు మేక్ ఇట్ కంప్లీట్, టు స్ట్రైక్ ఎట్ ది కోర్, దట్ ఈస్ విక్టరీ. కుటుంబ పరంగా ఒక మనిషి ఎప్పుడైనా తను వ్యక్తిగతంగా వృద్ధి చెంది ప్రగతి సాధించి తన వ్యక్తిత్వ వికాసాన్ని చేసుకొని కుటుంబాన్ని కూడా ఆ ఫోల్డ్లోకి తీసుకొని మానవత్వం, ధర్మం, నీతి, న్యాయం, అలాగే ఆర్థికంగా, నైతికంగా, సామాజికంగా, అలాగే ధార్మికంగా కూడా కుటుంబ సభ్యుల్ని తనతో పాటుగా ట్రావెల్ చేసేలా చేయాలి. అలాగే సామాజిక పరంగా మానవ జీవితంలో మన ధర్మ సింధువులో మన వేదాలు ఘోషించినటువంటి తీరులో, ఉపనిషత్తుల్లో, మన అష్టాదశ పురాణాల్లో, వేదాంగాల్లో అన్నింటిలో చెప్పినటువంటి ఒక గొప్ప నీతి ఏమిటంటే సంతోషం అనేది, హ్యాపీ న్యూ ఇయర్. సంతోషం అనేది దేంట్లో? ఇన్ గివింగ్, నాట్ టేకింగ్. యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు ది యాడ్ టు ది సొసైటీ అన్నదే నూతన సంవత్సర సందేశంగా మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరు ఎప్పుడైనా ఏదైనా తనకు తోచిన సహాయాన్ని, సహకారాన్ని ఎవరికైనా, అనాథలకు, బీదలకు, అవసరమున్న వారికి అందించినప్పుడే ఆ జన్మకు సార్థకత సిద్ధిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మనం ఒక బ్యాలెన్స్ షీట్ చేసుకొని మైనస్లన్నింటినీ కూడా డిలీట్ చేయాలి. మంచి వాటినన్నింటినీ కూడా ఇంకా డబుల్డ్ స్పిరిట్తో వృద్ధి చేసుకోవాలి. ఏ మానవుడైనా తన జీవితంలో తన విద్యుక్త ధర్మాన్ని అనుసరిస్తేనే, అలాగే ఒకరికి ఆదర్శంగా ఉంటేనే అది అద్భుతం, పరమాద్భుతం. ఈ నూతన సంవత్సరంలో మనకు రోమన్ చరిత్రను చూస్తే 1592 సంవత్సరంలో నాడు పోప్ 13 తను నూతన సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించినటువంటి ఒక వేళ మనకున్నటువంటి ఒక నూతన సంవత్సరం అనాది, ఆది మధ్యాంత రహితం. E=mc² అన్న ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ ప్రకారంగా ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలా మన ఎనర్జీ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి ఇన్ ది పాస్ట్, ఇట్ మస్ట్ బి ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇట్ షుడ్ బి ఆల్సో ప్రజెంట్ ఇన్ ఫ్యూచర్. మనిషి జీవితంలో మంచిని కోరి, మంచిని ఆచరించి, మంచిని ఇతరులతో కూడా ఆచరింపజేసిన నాడే ఒక నూతన సంవత్సరం యొక్క పరమార్థం నెరవేరుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మీ జీవితంలో ఈ సంవత్సరం సుఖాలు, శుభాలు, సంతోషాలు, అన్ని ఆనందాలే కలగాలని, అలాగే మనకు మనిషికి జీవితంలో కావాల్సింది ఇప్పుడు ఏమిటంటే సంపూర్ణ ఆయువు కోరుకుంటారు ఎవరైనా. లాంగెవిటీ, ఆనందం, ఐశ్వర్యం,
అతి ముఖ్యంగా నా ఉద్దేశంలో ప్రశాంతత. మనిషి ఒక ఇతరులతో పోల్చుకోవడం అనేది ఓకే, కానీ మన ఆత్మానందాన్ని కలిగించేటువంటి ఒక పనుల్ని చేస్తే అది అంటే పర్సె కంటే కూడా పల్సే ముఖ్యమని భావించి ముందుకు పోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనము ఒక కొత్త రికార్డును అన్ని విషయాల్లో, మంచి విషయాల్లో, సన్మార్గంలో సాధించేలా కృషి చేయాలని, అంకిత భావంతో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మీ అందరికీ, ఆత్మీయులైనటువంటి మీ అందరికీ వెరీ వెరీ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2026.